బిడ్డనే అని చెప్పి ఈ విధంగా ప్రకటన చేశాడు. ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ పూలింగ్ పెడతాం, మీకు మంచి హైటీ అప్పులు కడతాం, మీది ఆర్థిక నగరం చేస్తాం అనేసి మేము ఒడ్లు పండించుకునే దానికి మాకు రైతు కుటుంబాలకు ఒడ్లు పండించుకోవాలంటే మాకు డబ్బులు పండే విధంగా చేస్తానన్నది కరెక్ట్ కాదు. ఇప్పుడు చాలా చాలా రాజకీయ పార్టీల దగ్గర తిరిగాము, అధికారుల దగ్గర తిరిగాము, అందరి దగ్గర తిరిగాము. కనీసం ఎవరు కూడా దానిపైన కరెక్ట్ అయిన స్పందన లేదు. కనీసం మీరైనా పవన్ కళ్యాణ్ గారు గారైనా మా గ్రామానికి వచ్చి మీరు కూడా మా రైతులకు న్యాయం చేయాలనేది, మీ తరపు నుంచి ఏ విధమైన సహాయం మాకు అందుతుందో ఆ విధంగా మీరు చేస్తే రైతు కుటుంబాలుగా మేము కొద్ది రోజులు నిలదొక్కొని ఉంటాం. ఈరోజు యాక్చువల్గా చాలా ఘోరమైన పరిస్థితి. దాదాపు 400 నుంచి 500 ఆవులు, బర్రెలు, గొర్రెలు ఉన్నాయి మా గ్రామంలో. వీళ్ళంతా రోజు అదే చేసేవాళ్ళు. రోజు ఊర్లోంచి తీసుకొని పోయి, అంటే ఆ పండిన పంటను తీసుకొని వచ్చి మన ఇంట్లో గడ్డివాం వేసుకోవడం, పగులు ఆవులను తీసుకొని బయట మేపుకొని రావడం, సాయంత్రం కసువు వేసుకొని పాలు పిండి పక్క 6 కిలోమీటర్లు తిరుపతి, మా ఊరి నుంచి. తిరుపతిలో టౌన్లో మొత్తం టోటల్ మా సెట్టిపల్లి గ్రామం నుంచే పాలు వెళ్తున్నాయి. అటువంటి పరిస్థితులు ఈరోజు ఉంటే ఆ పొలాలు లాక్కుంటే ఈ రైతులు ఏమవ్వాలా, రైతులు నమ్ముకున్న పాడి పశువులు ఏమవ్వాలా, ఇవన్నీ కూడా మాకు భయాందోళన కలిగించే విషయాలు. ఇట్లాంటివన్నీ జరగకూడదనేసి కూడా మేము చాలా వరకు మా గ్రామంలో అయితే మాత్రం మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాము, ప్రాణాలైనా వదిలేస్తాం కానీ మా భూములు మాత్రం వదలమని చెప్పేసి గట్టిగా కూర్చోవడం. దీనికి తమ వంతు మీరు కూడా సహాయం చేస్తే రైతు కుటుంబాలుగా మాకు నిలబడతాయనేసి మేము విన్నవించుకుంటున్నాం. మీ భూముల్ని తీసుకోవడానికి కారణాలు ఏంటండి? ఆర్థిక నగరంగా తీర్చిదిద్దుతాము, ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు కడతాము, దీన్ని ల్యాండ్ పూలింగ్ కింద పెడతామనేది వాళ్ళు డైరెక్ట్గానే ప్రెస్లో చెప్తున్నారు. మాకైతే మాత్రం ఫ్యాక్టరీలు ఇవన్నీ వద్దు సార్. పచ్చటి రైతుల పొలాలు, అంటే ఇప్పుడు మన వాళ్ళు చెప్తే పచ్చదనం అనేసి అంటూ ఉంటారు మన ప్రభుత్వమే. అట్లాంటి పచ్చదనం రైతులు తీసేసి ఫ్యాక్టరీలు కట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే అభివృద్ధికి అయితే మాత్రం మేము ఆటంకం కాదు, కానీ మా భూములలో అభివృద్ధి అవసరం లేదు. 250 నుంచి 300 ఎకరాలు ఉన్నాయి మాకు భూములు రైతులు. ఆ భూమి కాకుండా మెట్ట ప్రాంతాలు తిరుపతికి అతి సమీపంలోనే ఉన్నాయి, మెట్ట భూములు ఉన్నాయి, నీళ్లు లేని పైరు పండని భూములు. అట్లాంటి భూములలో కట్టుకోండి, మేము వద్దని చెప్పడం లేదు కదా. మేము కూడా పండించకుండా ఉంటే మా భూములు లాక్కోవచ్చు. మేము ప్రతి సంవత్సరానికి 2 పంటలు పెడుతున్నాం. కానీ ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మాకు ఎటువంటి పట్టా పాస్ పుస్తకాలు లేవనేసి ప్రభుత్వం నుంచి అందే ఇదంతా కూడా ఈ సీడ్స్ కానీ విత్తనాలు కానీ సబ్సిడీలు ఇచ్చే ఏదన్నా బోర్లు కానీ ఇట్లాంటివి ఏమీ లేవు. మాకు సబ్సిడీలు వచ్చేటివి ఏమీ లేవు. ఎందుకంటే మీది ఇనాం భూములు. ఇనాం చట్టాన్ని రద్దు చేసి 1945 నుంచి రైతువారి పట్టా ఇవ్వమని చెప్పి ఆల్రెడీ జీవో ఉంది. దాని ప్రకారం పోతే కావాలనే వీళ్ళు రెవెన్యూ అధికారులు ప్లస్ రాజకీయ నాయకులు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆ విధంగా డ్రామాలు ఆడి మా రైతులు కడుపు కొడుతున్నారు సార్. కనీసం మీరైనా దయ ఉంచి మాకు సహాయం చేసే విధంగా మీ వంతు మీరు చేస్తే మేము రైతు కుటుంబాలుగా బాగుంటామని మీకు తెలియజేసుకుంటాం సార్. మన గ్రామంలో ఈ సంబంధించిన పైర్లకు సంబంధించి వాటిని కూడా వీడియో తీసాము, దాన్ని కూడా మీకు మన కూడా చూపిస్తాం. మీరు చేశారా? ఇది ఫేస్బుక్లో మన పార్టీ అఫీషియల్ దాంట్లో పెట్టేసండి సార్, అప్లోడ్ చేసి అప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను చూశాను. ఇది ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్లే చేశాను, తర్వాత అప్లోడ్ చేసి మీరు మాట్లాడాలి చెప్పండి. మాకు ఉండేది ఆ భూమి లేదు సార్. మీకు దగ్గర మాకు 2 కొడుకులు ఉన్నారు, ఒక ఆడపాప. అదే మాకు ఉండేది, అదే ఇంకేం లేదు సార్. మేమేమి చచ్చిపోతాం. అది మీరు కొమ్మది ఎవరు చూడు సార్. మా ఇంట్లో లేడు. 2 ఎకరాలు సార్. 3 పిల్లలు. ఎంత వయసు పిల్లలు ఎంత? 2 వయసుకు వచ్చేసినారు. 2 వయసుకు వచ్చారు. కూతురు, 2 కొడుకులు. ఎన్నో ఏళ్ళగా ఈ సమస్య ఉంది. మా తాతలు చూశారు, మా నాన్న, మేము ఏళ్ళ తరబడిగా జీవనోపాధి వ్యవసాయంగానే నమ్ముకుంటున్నాం. ప్రభుత్వాలు చెప్తున్నాయి దేశానికి రైతు వెన్నెముక అంటున్నారు, కానీ ఆ వెన్నెముక ఇంచేసే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో జరిగే పరిస్థితి. వచ్చినప్పుడు చెప్తున్నారు రైతే రాజు అని. ఎక్కడండి రైతే రాజు? కనీసం ₹1 రుణమాఫీలు అడిగితే మేము ఇవ్వకపోగా మేము అడగలే. అసలు రుణమాఫీ పనిలేదు మాకు. పట్టాలు ఇవ్వండి, మేము సాగుబడి చేసుకుంటున్న భూములకి పేరున మాకు పట్టాలు ఇవ్వండి అన్నాం. ఇలా సరే 82లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకునింది. సెంట్రల్ గవర్నమెంటు రైతుల భూములు తీసుకొని ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చింది, కాంపెన్సేషన్ కట్టించింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఒక రూల్ అంటారు, స్టేట్ గవర్నమెంట్కి వచ్చినప్పుడు మీకు పట్టాలు ఇవ్వలేము, మేము 11 Pro కింద 11A యాక్ట్ కింద ఇవ్వలేమన్నారు. ఇంతకుముందు సార్ అడిగారు ఎందుకు పట్టాలు ఇవ్వట్లేదు అనేసి. 11A యాక్ట్ కింద మీకు పట్టాలు ఇవ్వమని చెప్పి కొట్టేశారు.
ఎందుకు కొట్టారంటే 1941కి ముందు మీకు డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి మీకు పట్టాలు ఇవ్వలేం. ఓకే రైట్. 11 Pro కింద రమ్మని చెప్పారు. 1941 కంటే ముందు డాక్యుమెంట్ ఉంటే తెమ్మని చెప్పి. ఇదే 449 మా ఊరు రైతులో వేరే భూమి అమ్మింది. రియల్ ఎస్టేట్ అతనికి తీసుకున్నాడు. తీసుకుంటే దానికి మాత్రం ల్యాండ్ కన్వర్షన్ చేశారు. రీసెంట్గా తుడాలో అప్రూవల్ ఇచ్చి లేఅవుట్లు వేసి కన్వర్షన్ చేసి పెద్ద పెద్ద అంతస్తులు వేసి బిల్డింగ్ చేసి అమ్మేదానికి చేస్తున్నారు. మేము ఆయనకి ఇవ్వడం మేము తప్పు పట్టట్లా, మా ఉద్దేశం అది కాదు. కనీసం రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు రైతులను ఎందుకు గుర్తించలేరు? ఒకే సేమ్ భూమి 449/1-3 వాళ్ళకి ఇచ్చారు కదా, మా రైతుల కాడికి వచ్చే కొందికి ఎందుకు ఎవరు? 11 Pro యాక్ట్ కింద సేమ్ కొటేషన్ కేసు వాళ్ళకి ఇచ్చారు, కానీ మా కాడికి వచ్చే కొందికి ఇవ్వాల. సరే భూములు అడిగాం. ఇలాంటి పేదలు మా వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు భూములు కూతురికి పెళ్లి చేసింది, బయట ఏదో అల్లుడికి ఒక 5 సెంట్లు రాసి ఇచ్చింది, పేపర్లో వస్తున్నాయి, భూములు లేవు, రిజిస్ట్రేషన్ లేవని. 4 ఏళ్ళైంది రిజిస్ట్రేషన్ ఆపేసి. CCLలో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఒక జీవో ఇచ్చారు. గవర్నమెంట్లో ఎస్టేట్ అబాలిస్ యాక్ట్ కానీ గ్రామకంఠం స్టేట్ వైడ్ పాలసీ ఉంది. గ్రామకంఠంలో ఎక్కడైనా సరే ఏ విలేజ్లో అయినా రిజిస్ట్రేషన్ చేస్తామని. ఏమి 2 సెంట్లు వాళ్ళ అల్లుడికి భూమి రిజిస్ట్రేషన్ చేయాలా, చేయనీరు. అదే జీవో మాత్రం ఇచ్చారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీనే జీవో ఇచ్చాడు, ఎక్కడైనా సరే భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని. మా కాడికి వచ్చే కొందికి కలెక్టర్ గారు అదే భూమి రిజిస్ట్రేషన్ చేయకూడదని హోల్డ్లో పెట్టారు. 4 ఏళ్ళైంది రిజిస్ట్రేషన్ చేసి. అదే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్లకు సంబంధించి రీసెంట్గా 2016లో రిజిస్ట్రేషన్ ఇచ్చేశారు. ఇది ఎక్కడ సార్ అన్యాయం? రైతులకు అడిగితే మాత్రం చట్టం వాళ్ళకి ఇది అని చెప్తారు. మా కాడికి వచ్చే కొందుకు మాత్రం చట్టం వర్తిస్తుంది, షరతులు వర్తిస్తాయి. ఇవే రైతులని అందరూ బాగా చేయాలంటాడు. ఇక్కడికి వచ్చినప్పుడు ఎలక్షన్లో ఓట్లు వాడుకుంటాడు తప్ప ఇప్పటి వరకు అయితే పట్టాలు ఇచ్చిన దాఖలు లేవు. మేము ప్రధాన డిమాండ్ ఏరా అంటే పవన్ కళ్యాణ్ గారు మా సమస్యకి సీఎం ఇచ్చిన హామీని ఒక్కసారి నిలబెట్టుకోమనండి. ఆ వైపు మీరు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు సార్. సీఎం గారు ఏం హామీ ఇచ్చారు? సెట్టిపల్లి రైతులకి మొన్న అంటున్నాడు తిరుపతిలో ప్రత్యేక హోదా ఇవ్వలేదు, వెంకన్న సాక్షిగా మేము చెప్పాము ఇవ్వలేదు అంటున్నాడు. మా గ్రామ దేవత ముత్యాలమ్మ గుడి సాక్షిగా మీరు చెప్పారు సీఎం గారు, మీకు వస్తే టీడీపీ ప్రభుత్వం గెలిచిన వెంటనే 3 నెలల్లో పట్టా ఇస్తూ ఉన్నారు. 3 నెలలు దాటిపోయి 5 ఏళ్ళు అవుతా ఉంటే ఎరకు పట్టాలు ఇవ్వలేదే, మీకు న్యాయమా ఇదని మేము ప్రశ్నిస్తున్నాం. ప్రశ్నిస్తే రిజిస్ట్రేషన్ ఆపేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అండి? దాని ద్వారా మాకు న్యాయం చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం. నాకు 2 పిల్లలు అయితే 10 సెంట్లు రాసిచ్చావు, రిజిస్టరే లేదనేసి వాళ్ళు 2 పిల్లలు ఇంటికాడికే వచ్చేసి ఉన్నారు. 2 పిల్లలకి కట్నం కింద రాసిచ్చావు 10 సెంట్లు. వాళ్ళు కట్నం లేదనేసి రిజిస్టర్ లేదు, ఏం చేసేదని పంపించేస్తా ఉన్నారు. ఇంటికి పంపించేసి ఉన్నారు సార్. మాది సెట్టిపల్లి. చంద్రబాబు నాయుడు మా ఊరికి ఓట్లకు వచ్చినాడు. ఓట్లకు వచ్చి మేమంతా ఓట్లు వేస్తాము, మాకేం సహాయం చేస్తారో మేము అడిగినాము. మీ ఊరు పట్టాలు లేవంటున్నారు కదా, మేము పట్టాలు ఇప్పిస్తామని చెప్పినారు. నోటి మాటతో చెప్తే మాకు నమ్మకాలు లేవని మేము అడిగినాము. మా ఊళ్ళో గ్రామ దేవత నాది, ఆమె దగ్గరికి వచ్చి సత్యం చేసినాడు, మేము పట్టాలు ఇస్తాము మీకు ఆయన గ్రామ దేవత మీద సత్యం చేసినాడు. ఇన్ని ఏళ్ళు అవుతా ఉంటే కూడా మా మాట పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్నట్టుండి మా పొలాలు పెరుక్కుంటున్నాడు. మా ఊర్లో అందరూ చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇస్తే పట్టాలు ఇస్తారా లేకపోతే మేము చచ్చిపోతామని అందరూ మాట్లాడుతున్నారు. దీనికి మీరు వచ్చినారు, మీ దగ్గరికి ఇంత దూరం నుంచి వచ్చినాం సార్ మేము, మీరు న్యాయం చేస్తారని మేము వచ్చినాం. న్యాయం చేస్తారా చేయండి, లేకపోతే మా గ్రామం అంతా చనిపోయేది ఖచ్చితం. సెట్టిపల్లి గ్రామము తిరుపతి పక్కన. మాది వచ్చేసి తరతరాల నాటి సమస్య, తాతల నాటి ఆస్తి. దానికి వచ్చేసి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు మా ఊరికి రావడం, అందరూ మాకు హామీలు ఇవ్వడమే కానీ ఇప్పటి వరకు మాకు ఒక్కరు కూడా మా హామీని నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరండి ఇప్పటి వరకు. ఆఖరికి మా సమస్యని ఎవరికి చెప్పుకోవాలా అని మేము అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు మా ఊరికి వచ్చి మా గ్రామ దేవత ముందర మీద హాన వేసి మాకు పట్టాలు ఇస్తానని చెప్పి మాకు వాగ్దానం చేశాడు సార్. పట్టాలు వస్తే మన ప్రభుత్వం వచ్చిన 3 నెలలకు పట్టాలు ఇస్తా అన్నాడు, 3 నెలలకు రిజిస్ట్రేషన్ ఆపేశాడు సార్. ఏమి చేయాలా రైతులం? నేను ఒక రైతు బిడ్డను సార్. చంద్రబాబు నాయుడు గారు చేసిన మోసం భరించలేకపోతున్నాం.
మా ఊరు గ్రామం మొత్తం ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు 3 నెలల్లో మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పట్టాలు ఇస్తామని మాకు చెప్పి 3 నెలల ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి మా ఊరు రిజిస్ట్రేషన్స్ ఆపిచ్చారు. ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ లేవు. దానివల్ల ఎటువంటి ఫలితము లేదు. ఈరోజు మా వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళకి 2 సెంట్లు 3 సెంట్లు రాసిచ్చిన వాళ్ళు వాళ్ళ బిడ్డలను వాళ్ళ ఇళ్ళకి పంపించేశారు. ఎందుకంటే ఉపయోగం లేని భూమి మీకెందుకు, మీరు కట్నం తెస్తే తండి, లేదంటే భూమికి పట్టాలు లేవు, మీరు దాంతో ఉండండి, మీ ఊర్లోనే ఉండండి అని చెప్పి మా మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ బాధపడుతున్నాం సార్. ఇప్పటి వరకు మా ఊరి సమస్యని మేము పోరాడి ప్రతి ఒక్క నాయకుడి దగ్గరికి తిరుగుతూనే ఉన్నాము. ఇప్పుడు మీ దగ్గరకు కూడా వచ్చాము, మా ఊరి సమస్యను మీకు చెప్పాము. ఏం సార్ దీనికి పరిష్కారం చెప్పండి. ఏం జరిగింది? మా పంట పొలాలకి మాకు పట్టా ఇచ్చి మమ్మల్ని కాపాడవలసిందిగా కోరుచున్నాము సార్. గ్రామ ప్రజలు చెప్పిన దీనికి పరిష్కారం ఏమంటే సెక్షన్ 22A రిజిస్ట్రేషన్ యాక్ట్లో దీని ప్రొబిటెడ్ ప్రాపర్టీస్ కింద చాలా వరకు అన్యాయాలుగా మొత్తం స్టేట్ వైడ్ మొత్తం దీన్ని అంతా కూడా ఇంక్లూడ్ చేశారండి. 2007లో ఇచ్చినప్పుడు రిజిస్టర్ అయినదంతా 2012లో కాలేదు. 2012 తర్వాత 2016లో ఇంకొకసారి చాలా వరకు ఏదంటే వాళ్లకు ఇష్టమైనట్టుగా దాన్ని ఒక ఇష్టారాజ్యంగా దానంతా కూడా ప్రొబిటెడ్ ప్రాపర్టీస్లో చేర్చడం జరిగింది. కాబట్టి సెక్షన్ 22 నుంచి చాలా వరకు ప్రాపర్టీస్ కూడా దాన్ని సరైన ఎంక్వైరీ చేసి రెవెన్యూ గారు చేస్తే చాలా వరకు ఇటువంటి దానికి సమస్య తీరుతుంది. ఖచ్చితంగా సెక్షన్ 22 చేస్తే ఈజీగా రిజిస్ట్రేషన్స్ అవుతాయి. దాదాపు 1954 ముందు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కూడా అమ్ముకునే హక్కు ఉన్నది. అటువంటి దాన్ని కూడా 1977 యాక్ట్లో ప్రొవిజన్ తీసుకొచ్చారు. కానీ బట్ హైకోర్టు కూడా ఆల్రెడీ 1954 ముందు ఏదైనా డీకెట్ ఇచ్చిందంతా కూడా అమ్ముకునే దానికి ఉన్నది. బట్ ఇప్పుడు కూడా గ్రామ కంఠమంతా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేపర్లు ఇస్తున్నారు, కానీ ప్రభుత్వం వారు చాలా వరకు రిజిస్ట్రేషన్ కాకుండా చేస్తున్నారు. ఇది సెక్షన్ 22A కింద ప్రొబిటెడ్ ప్రాపర్టీస్లో ఇంక్లూడ్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఇంక్లూజన్ని ఆ 22 కింద ఏదైతే ప్రాపర్టీస్ ఉందో స్టేట్ వైడ్, మరి ఇది ఒక్క గ్రామానికి సంబంధించింది కాదు సార్, మొత్తం టోటల్గా మనకు స్టేట్ వైడ్ ఉంది. కాబట్టి మేము కూడా చాలా వరకు ఫ్రేమ్ చేస్తున్నాము. ఇటువంటిదంతా తీసుకొచ్చి హైకోర్టు కేసి హైకోర్టు నుంచి మనం మేము ఆర్డర్ తీసుకొచ్చి రిజిస్టర్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంట్లో స్టేట్ వైడ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి తమరు దయవించి దీన్ని ఇచ్చేయాలి ప్లీజ్. 1745 అంటే 11 యాక్ట్ కింద మా ఊరు బిల్డప్ చేశారు. కాబట్టి గ్రామం 47 దున్నేవాడిదే భూమి చట్టం కింద కాళాశ్రీ ఎస్టేట్ మేనేజర్ గారు జీవో ఇచ్చినారు. ఆ జీవో ప్రకారం ఏమిరా ఉండదంటే అప్పుడు మా ఫాదర్ గారు ఇజారాదార్ గారు టిఎన్ గోవిందస్వామి మా ఫాదర్ గారు ఇద్దరు కలిసి RR 34 సెక్షన్ కింద దిట్టం అనే 10(1) అడంగలు అప్పట్లో తయారయ్యింది. ఆ రోజు నుంచే రైతులకు ఈ రోజు వరకు హక్కు కలిగిందనమాట. దాని ప్రకారంగా సర్వే చేసినప్పుడు సర్వే సెటిల్మెంట్ ఆఫీస్ వాళ్ళు 1745 బేసిస్ కింద 11A యాక్ట్ పెట్టి మా ఊరిని నాశనం చేస్తున్నారు. ఇప్పుడు మాకు ఇది ఎప్పుడో 52 అటువంటి ప్రాంతంలో స్టేట్ వైడ్ పాలసీ కింద తీసుకున్న గ్రామాలకు వర్తిస్తుంది. ఇప్పుడు కనీసంగా మాకు 79లో మాది టేక్ ఓవర్ చేసుకోవడం, ఇన్ని ఏళ్ళు 60 ఏళ్ళు పైన అయిన గ్రామానికి ఇప్పుడు ఆ చట్టం చేసుకొచ్చి మాకు రుద్దితే మేము ఎట్టు భరించగలము? రికార్డు మేము ఎక్కడ పెట్టుకోగలము? 60-70 ఏళ్ళుగా పెట్టుకోలేము. అది అతి మహా కష్టం. మా ఫాదరు మా తాతలు మా అవ్వకి ఇచ్చారు మాకు పట్టా. మా తాత భరించినాడు. మళ్ళీ మా నాయనకి వచ్చింది పట్టా, మాత్రం వాళ్ళదే. మా నాయన ఇచ్చింది మళ్ళీ మాకు వచ్చింది. మా నాయన 11లో చనిపోయినాడు. చనిపోతూ ఆయనకు ముందుగా ఒక 3 నెలల ముందుగా మాకు వీలునామా రాసి ఇచ్చినాడు. బాగా మేము 4 అన్నదమ్ములు, మాకు బాగా పరిష్కారం రాయించినాడు. ఆ భూములకు మాకు ఇంతవరకు పట్టలేదు, కానీ మేము అనుభవించుకుంటూనే ఉన్నాం. అమ్ముకునేదానికి వీలు లేకుండా ఈ 1745 యాక్ట్కి పెట్టారు. కాబట్టి ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుందని కలెక్టర్ డైరెక్ట్గా నేనే అడిగాను. పోయి అడిగితే ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము నిషేధించినాం దాన్ని అని చెప్తున్నారు అనమాట. మాకు ల్యాండ్ లార్డ్ ప్రాబ్లం వస్తుంది, ఒకరి భూములు ఒకరు అమ్ముకుంటారని వాళ్ళ ఉద్దేశం. అది దానివల్ల మాకు ఇవ్వలేదు. కానీ నా అనుభవం ఉండేది ఏమిటంటే జాయింట్ కలెక్టర్గా వచ్చేవాళ్ళు పట్టాలు ఇవ్వాలంటే భయపడుతున్నారు. వాళ్ళకు సెటిల్మెంట్ ఆఫీసర్ కమ్ జాయింట్ కలెక్టర్గా వాళ్ళు పోస్ట్ చేసినారు. కాబట్టి వాళ్ళు సెటిల్మెంట్ ఆఫీసర్గా పట్టాలు ఇస్తారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ పరిధిలో దాన్ని అప్పీల్ చేస్తారు. అటువంటి పరిస్థితులు మాకేం లాభము? 90లో సెటిల్మెంట్ ఆఫీస్ ఎత్తేసినప్పుడు వన్ ఆఫ్ ది పర్సన్ నేను కూడా హైకోర్టుకు పోయినాను. హైకోర్టులో వాళ్ళు నా భూముల గురించి చేసినప్పుడు 94 నాకేమైనా ఆర్డర్ ఇచ్చారంటే సెటిల్మెంట్ ఆఫీసర్ కమ్ జాయింట్ కలెక్టర్గా అపాయింట్ చేసి ఉన్నాము. ఏ జిల్లా జాయింట్ కలెక్టరు
ఆ జిల్లాకు సెటిల్మెంట్ ఆఫీసర్గా ఉంటాడు. ఆ జిల్లాకు సంబంధించిన సెటిల్మెంట్ కేసులు మొత్తం జాయింట్ కలెక్టర్ కమ్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఆయన విచారిస్తాడు. కాబట్టి ఆయన అప్రోచ్ అయ్యి మీరు పట్టాలు పొందడం నాకు ఆర్డర్ ఇచ్చినారు. ఆ రోజు నుంచి మా నాయన చనిపోయేంత వరకు మేము అర్జీలు పెడతానే ఉన్నాము. అర్జీలకు వాళ్ళు ఇంతవరకు ఈ రోజు వరకు జవాబు చెప్పడం లేదు. తీరా ఈ ల్యాండ్ పోలింగ్ అది ఇది అని చెప్పి పేపర్ న్యూస్ వచ్చేది వల్ల నేను మళ్ళీ హైకోర్టుకు మళ్ళీ రిట్ చేసి స్టే తీసుకొచ్చి పెట్టుకున్నాను అనమాట, నా భూములు పోగొట్టుకోకుండా. ఇది సార్ కారణము. కాబట్టి దయచేసి మీరు జోక్యం కలిగించుకొని మా భూములు మాకు పట్టాలు వచ్చే మార్గమైనా సరే, లేదు పాస్ పుస్తకాలు ఇప్పించే మార్గమైనా మాకు ప్రయత్నం చేసి తీసిస్తారని కోరుకుంటున్నాను. రెండు తేడా ఏంటి పట్టాలకి పాస్ పుస్తకాలకి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ తమ్ముడు ముఖ్యమంత్రి గారు ఏం ప్రామిస్ చేశారు మీ దగ్గరికి వచ్చినప్పుడు? అప్పుడు ఏం మాట ఇచ్చారు? పట్టాలు ఇస్తామని ప్రామిస్ చేసినాడు. పైడిపల్లికి ఆయన ఇచ్చినాడు కాబట్టి అదే మరి మాకు ఇవ్వని మేము అడిగితే పట్టాలు ఇస్తామని హైలీ పొలిటికల్ ప్రాబ్లం వల్ల మాకు నరకం చూపించేస్తున్నారు సార్. ఎక్కడికి వెళ్ళినా కూడా మా వాళ్ళు రిటర్న్ వచ్చేస్తున్నారు. ఏం ట్రై చేసుకోవాలన్నా కూడా మా ఊరి కొద్దిగా మొరుటుతనంతో కాపాడుకుంటుంది, కానీ మా భూమిని కొద్దిగా మొరుటుతనంతో కాపాడుతున్నాం సార్. హైలీ పొలిటికల్ ప్రెజర్ ఉండదు సార్ మాకు. మొరుటుతనం అంటే ఏం చేస్తున్నారు? మేము ఎవరిని రానియకుండా సర్వేలు చేసుకోకుండా అది ఇది మా వాళ్ళు యూనిటీగా ఉన్నారు కాబట్టి ఇంత దూరం వస్తాం సార్. లేకపోయింటే మా భూములు ఇప్పటివరకు మాకు దక్కవు. మాది 1% కూడా ప్రాబ్లం లేదు సార్. పైడిపల్లి జీవో వచ్చి ఇదే చంద్రబాబు గారు ఇచ్చారు. ఇంకోటి ఏమంటే మేము ఇంత కొట్లాడేది రీజన్ ఏమంటే ఇన్ని సంవత్సరాల తర్వాత 30 ఏళ్ళుగా టీడీపీ తప్ప రాని ఆ ఊరు ఈరోజు ఇదే టీడీపీ గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు దాంట్లోంచి పొలాలు పీక్కోవాలని డిసైడ్ అయిపోయినాడు సార్. రిలయన్స్ వాళ్ళకి మద్దతు ఇచ్చి 130 ఏకర్స్ వాళ్ళకి అనౌన్స్ చేస్తున్నాడు ఆల్రెడీ. మాకు ఏమనేది అసలు డీటెయిల్స్ ఏమనేది కూడా మాకు చెప్పకుండా మొన్న కూడా మీటింగ్లో మబ్బి పెట్టినాడు సార్. మీడియాను కూడా లోపల రానికుండా వాళ్ళకి మాట ఇచ్చి పంపించేసినాడు. ఎంత ప్రెజర్ పెడుతున్నాడు అంటే మా మీద అంత ప్రెజర్ పెడుతున్నాడు సార్. మాది వచ్చేసి 475 ఏకర్స్ సార్. అందులో 200 ఏకర్స్ వచ్చి మా అగ్రికల్చర్ ల్యాండ్, ఇంకోటి 270 ఏకర్స్ వచ్చి సైట్ బ్లాకింగ్ బ్యాక్ సార్. ఆ సైట్ బ్లాకింగ్ బ్యాక్లో 5,000 ఫ్లాట్లు, దగ్గర 16,000 మంది ఇబ్బంది పడతారు సార్ మా పంచాయతీలో. మా పంచాయతీ 24 ఓట్లు ఉండే పంచాయతీలో ఎంత జనాభా మీది పంచాయతీ? పంచాయతీ 24,812 ఓట్లు సార్. అది 35,000 రెండు నియోజకవర్గాలు కలిపి సార్. అది చంద్రగిరి తిరుపతి కలిపి. ఈరోజు ఆ ఫ్లాట్ల వల్ల వచ్చి 16,000 మంది ఇబ్బంది పడతారు సార్. 22 వార్డులు, 6 ఎంపీటీసీలు, ఒక సర్పంచ్ సార్. మేము ఇన్ని ఏళ్ళుగా ఆ పార్టీకి అంత సేవ చేసి ఈరోజు అదే పార్టీ మమ్మల్ని దోచుకుని వెళ్ళిపోతాం సార్. మా వాళ్ళు కళ్ళు మూసుకొని పోయి వేసేసి వచ్చేవాళ్ళు. అలాంటిది అదే పార్టీ ఈరోజు ఇంత మోసం చేస్తుంటే మా వాళ్ళు ఊరికి చెప్పుకోవాలో, అట్లీస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆఫీసుల దగ్గర కలవాలంటే కూడా ఒక్కరు కూడా మమ్మల్ని లోపలికి అలో చేయట్లేదు సార్. నిర్దాక్షిణంగా బయటదరం వేస్తున్నారు. ఇదే సిద్ధార్థ జైన్ దగ్గర పోతే వాళ్ళకి 6 ఎకరాలు ఎలా ఇచ్చావు మాకెందుకు ఇవ్వు అని అడిగితే ఆ ఇష్యూని ఎత్తద్దని తలగొట్టుకొని బయట పంపించేసాడు సార్. ఎవరు? సిద్ధార్థ జైన్, కలెక్టర్ సిద్ధార్థ్ జైన్ గారు. ఆ విషయం మీరు ఎందుకు ఎత్తారు పదే అని తలకాయ ఉంచుకొని మమ్మల్ని బయట ధరవేస్తున్నారు సార్. 6 ఎకరాల 72 సెంట్లు వాళ్ళకి మాత్రం ఎలా ఇష్యూ చేస్తారు సార్? అదే ల్యాండ్, అందులో ఉండే ల్యాండ్ వాళ్ళకి మాత్రం పట్టా ఇచ్చేసి ఈరోజు సప్తగిరి కన్స్ట్రక్షన్ ఒక ఇది జాయింట్ డెవలప్మెంట్ చేస్తున్నారు సార్. అపార్ట్మెంట్ ఇదే ఇక్కడ. ఇది మాత్రం మాది మాత్రం ఇల్లు ఉండే సార్. ఇది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్. తిరుపతి టౌన్కి ఎంత దూరం ఉండేది? అనుకునే ఉంటుందా? అవును సార్. ఈరోజు కన్స్ట్రక్షన్ జరుగుతుంది సార్ జేడీఏ కింద. పొలిటికల్ పీపుల్ అంతా చేరి ఇదే గవర్నమెంట్లో రోసయ్య గారు ఉన్నప్పుడు తెచ్చుకున్నాడు ఆయన, బాపులకు సంబంధించిన వ్యక్తి. మేము దాన్ని బేస్ చేసుకొని పోవాలన్నా కూడా పైడిపల్లి జీవాన్ని బేస్ చేసుకొని పోవాలన్నా ఎక్కడ మేము చెప్పుకునేదానికి కూడా ఎవరు మాకు ఛాన్స్ ఇవ్వట్లేదు సార్. మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చామంటే మీరు తప్ప మమ్మల్ని క్వశ్చన్ చేసేవాళ్ళు లేరు సార్. ఏ జీవో అది? సార్ అది ఎలాగైనా సరే ఈ పొలిటికల్ ప్రెజర్ నుంచి మమ్మల్ని దూరం చేసి మాకు మాత్రం ఖచ్చితంగా ధర్మంగా మాకు పట్టాలు మాకు ఇచ్చేస్తే మా ల్యాండ్లు నమ్ముకోండి. మా వాళ్ళు రైతులు సార్. ఇప్పటికి కూడా మా వాళ్ళు ఇప్పటికి 50% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు సార్. దాన్నే నమ్ముకొని ఉన్నారు, దాన్ని అగ్రికల్చర్ చేసుకుంటున్నారు. ఆ ఎంప్లాయీస్ వరకు ఇచ్చిన ఆ రోజు రైల్వే ఇచ్చినప్పుడు మాత్రం మాకు మీ ల్యాండ్లు ఓకే అని మాకు డబ్బు కట్టించారు. 14 లక్షలు అప్పట్లో కట్టించినారు. 143 ఉద్యోగాలు ఇచ్చినారు మాకు. అప్పుడు మాత్రం పనికొచ్చిన ల్యాండ్లు ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వచ్చారు 82 83 రైల్వే తీసుకున్నప్పుడు మాత్రం మా భూములు ఓకే అయితేనే కదా సార్ మాకు అమౌంట్ అంతా కట్టిస్తారు. లేదంటే ఆ రోజు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి కదా. బట్ ఈరోజు మాత్రం మీది పనికిరాదు, మాకు సంబంధించింది అది, మీకు ఎక్కడున్నాయి ల్యాండ్ పుల్లింగ్ మేము చేస్తాము అని అంతవరకు చెప్పి ఎంత చేస్తాము ఏం చేస్తామని అని కూడా చెప్పకుండా
ఏదైనా మనం ఏదైనా చేస్తే పొలిటికల్ ప్రెషర్ చెప్పి వేరే వాళ్ళని రానియకుండా మేము ఎవరైనా పోతే ఇలాంటి పెద్దలు చాలామంది 16 మందికి కొట్లాడుతాను 40 సంవత్సరాలుగా కోర్టుకు సార్ వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోతా ఉన్నాయి కానీ మాకు జవాబు చెప్పే దిక్కు లేదు. ఒక్కొక్కసారి కొంతమంది స్టేట్మెంట్ ఇచ్చినా కూడా మమ్మల్ని ఇంట్లోకి రానిరు, ఆఫీసులోకి రానిరు. వాళ్ళు ఎవరైనా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇంట్లోకి పోవాలంటే కూడా మాకేం తెలుసు అంటారు. ఎమ్మెల్యేని అడిగితే మా ఎమ్మెల్యే అయితే ఇప్పుడుండే ఎమ్మెల్యేని పోయి అడిగితే నాకేం చెప్పొద్దండి, మీరు ఏదైనా ఉంటే పైకి చెప్పండి అంటాడు. ఇదే లోకేష్ బాబు చెప్పినాడు. ఎమ్మెల్యే గారు ఎవరు? సుగుణమ్మ గారు మాట్లాడతానని ఆయన వాళ్ళ హస్బెండ్ బతుకున్నప్పుడు చెప్పినాడు. ఆవిడ ఎమ్మెల్యే కదా, ఆయన చనిపోయిన తర్వాత ఆవిడ. అవును సార్, ఆయన హస్బెండ్ బతుకునేటప్పుడు చెప్పాడు. ఈరోజు ఈయన దగ్గరకు పోతే నాకేం తెలియదు అనేస్తుంది. అంతే ఆయన లోకేష్ బాబు మీకు వచ్చేస్తాయి, నాన్నగారు వస్తాడు, మీటింగ్ పెట్టాడు గెలిచిన తర్వాత. వచ్చి నాన్నగారు వస్తారు, మీకు అన్నీ వస్తాయి, అన్నీ చేసేస్తాడని చెప్పి ఈరోజు లోకేష్ జాబ్ తెచ్చుకున్నాడు కానీ మాకు పట్టాలు తెచ్చలేదు ఇంతవరకు. ఇంత ప్రెజర్లో కూడా మమ్మల్ని ఎందుకు సార్ ఆ మార్గం ఇబ్బంది పెట్టేస్తున్నాడు చంద్రబాబు? ఏం చేసినాం సార్? మాకు అట్లీస్ట్ రీజన్ అన్నా చెప్పాలి కదా సార్, ఏం చేస్తున్నాము? నేను ఆర్థిక నగరి అంటే చుట్టూ ఇటుపక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అటుపక్క కాలేజెస్, అటుపక్క తిరుపతి, ఇటుపక్క కొద్దిగా డెవలప్మెంట్ అయిన రేణుగుంట, మిడిల్లో ఉండే ల్యాండ్ని అలా ఎకనామికల్ జోన్గా ప్రకటిస్తే మేము అగ్రికల్చర్ చేసుకునే సార్. అగ్రికల్చర్ 100% అగ్రికల్చర్ మాకు అదే భుక్తి. ఆ 143 ఉద్యోగాలు ఉండే ఇల్లులు తప్ప మాది ఈరోజు 1170 ఇళ్ళు ఉన్నాయి. బట్ దాంట్లో ఉద్యోగాలు 143 అంటే మిగతా వాళ్ళంతా సేద్యం చేసుకునేది, పశువులు కాసుకునేది, పాలు అమ్ముకునేది. ఇప్పటికి కూడా మేము వాటిలో బతుకుతున్నాం సార్. ఊరు ఒకప్పుడు 300 ఇళ్ళు సార్, ఈరోజు పెరిగిపోయింది. వాళ్ళ పిల్లలు అందరూ వీళ్ళందరూ ఆ భూములు తీసుకొని మీకేమి ఇస్తారంటున్నారు? మాకైతే ఇంత చెప్పట్లేదు సార్. మా క్లారిటీ చెప్పుంటే మేము ఏదో ఒకటి డిసిషన్ తీసుకుంటాం సార్. మాకు అసలు ఏమి క్లారిటీ ఇవ్వట్లేదు సార్. అగ్రికల్చర్ అయిందా? స్టేట్మెంట్ ఇమ్మన్నా రీసెంట్. బండి వేసిన తర్వాత వస్తారు సార్, సర్వే చేసుకుని వెళ్ళిపోతాడు, మళ్ళీ వదులుతారు. ఈ మధ్య 6 నెలలుగా డైలీ పేపర్లో సెట్టిపల్లి ఏం చేస్తాడో తెలియట్లేదు. సర్వేయర్లు వస్తారు వెళ్ళిపోతారు, సర్వేయర్లు వస్తానే వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు వెళ్ళిపోతారు. మొన్న ఇచ్చినాడు సార్. యాక్చువల్గా మొన్న ఎందుకంటే మేము మీ దగ్గరికి తీసుకెళ్తున్నాం ఒక న్యూస్ పోయినందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు. సెట్టిపల్లి గట్టిమేలు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఎవరు ఇచ్చారు? ఇంకా ఆయన్ని చెప్పకుండా పోతే ఆంధ్రజ్యోతిలో ఎలా వేస్తారు సార్? క్లారిటీగా ఇచ్చినారు, మీకు ఇమ్మీడియట్గా 3 డేస్లో రెవెన్యూ వాళ్ళు మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే నేను ఇమ్మీడియట్గా సెటిల్ చేస్తానని. ఇది మన బోత్ హాస్పిటల్ డైరెక్టర్ గారు హరిప్రసాద్ సార్ గారు వచ్చిన తర్వాత వెంటనే 2 డేస్లో స్టేట్మెంట్ ఇచ్చినాడు సార్. ఇమ్మీడియట్గా వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, 3 రోజుల్లో నేను క్లియర్ చేస్తానని. ఏం క్లియర్ చేస్తాడో ఏం చెప్పట్లేదు సార్. ఇంకేమైనా మాట్లాడతా? కూర్చోండి, పర్లేదు. రా ఇవే కదా ఉన్నాడు, సంగమం వస్తున్నాడు. వెళ్తాను సార్. హలో, నేను చెట్టుపల్లి రైతును. చాలా సంవత్సరాలుగా ఈ సమస్య మాకు ఇట్లే ఉంది. ఇది ఎప్పుడు మాకు ఈ సమస్య తీరుతుందో తెలియడం లేదు. మేము చాలా ఇబ్బందులు అయితే మాత్రం పడుతున్నాం. నాది ఒక నంబర్లో సగం సిఆర్ఎస్కి పోయింది, కాంపన్సేషన్ ఇచ్చినారు. ఇప్పుడు సగం ఉంది, అదేమంటే గవర్నమెంట్ అని లెక్కలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా న్యాయమో ఏమైంది మాకు అసలు అర్థం కావడం లేదు. ఒకే నంబరు సగం మాత్రం ఉంది సిఆర్ఎస్కి, అప్పుడు కాంపన్సేషన్ ఇచ్చారు. రైల్వే ఫ్యాక్టరీ. అవును సార్, ఇంకా సగం ఉంది దానిలో. అంటే వాళ్ళు ఇక్కడికైనా బాట వేసుకుంటారు కదా సార్, సగం నిలిచిపోయింది. ఆ సగం ఏమనంటే మీకు హక్కు లేదు అనే విధంగా మీకు పట్టాలు ఇవ్వము అనే లెక్కలో మాట్లాడుతాను. కాబట్టి దయచేసి మీరు మాకు పట్టాలు తీసిచ్చేదానికి చాలా వరకు కృషి చేసి మాకు పట్టాలు తీసేయాలని సౌనీయంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. సార్, పైడిపల్లికి వచ్చినాడు, సత్యం చేయలేదు. మా చెట్టుపల్లికి వచ్చినాడు, తిరుపతి మండలం చెట్టుపల్లి వచ్చినాడు. ముత్యాలం గుడిని నేరుగా నిలబట్టుకున్నాడు. ఈ ముత్యాలం సాక్షిగా నేను గెలిస్తే మీకు పటాలు ఇచ్చేస్తాను, ఒక 2 నెలల లోపలే అన్నాడు. సరే నమ్మినాం. నమ్మి మొత్తం ఓట్లు సార్, బయట వాళ్ళని అందరిని అడుక్కొని కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించినాం సార్. ఒక ఓటు మిస్ అవ్వకుండా మా ఊర్లో బూత్కి మొత్తం ఓట్లు పడినాయి. పడితే
మేము ఎంత నవత చేసినామో తెలుసా? అబ్బా ఇంకొచ్చేసినాయి పటాలు మన చెట్టుపల్లికి, మనకి ఇంకేమి అనేసి తలా 20 సెంట్లు 10 సెంట్లు రాసి చేసినాం పిల్లకాయలకి. రాసి చేసినాక వచ్చి అయ్యా ఏమి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం, చిత్తూరు పోయినాం. అయ్యా కలెక్టర్ 2 కాళ్ళు పట్టుకుంటే ఎవడే నువ్వు, నీకు ఏడ భూమి, ఎవడు నువ్వు, నీ కాగితాలాడా, నీవు కొటేషన్ భూమి పోయా ఎవడు అని కలెక్టర్ మమ్మల్ని బయట తోసినాడు సార్. ఆ నుంచి ఏడుస్తా వచ్చాం. ఏం సార్ అంటే ప్రతి ఒక్క రాజకీయంలో గెలిపిస్తున్నామన్నాం. ఇప్పుడు 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా గెలిపిస్తున్నాం సార్. అందరినీ నమ్మినాం. ఎవడు సరే 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 అని ఓట్లు వేసుకుంటున్నారు. ఓట్లు వేయపడటం నువ్వు అని ఆడుతుంటున్నారు మమ్మల్ని ఇద్దరితో పోతే. అంతా బంధువులు. అయ్యా వచ్చినప్పుడు మమ్మల్ని కాలు పడుకున్నారు. మేము పోతే బయట రా ఎత్తే ఎవడురా నీకు కూడా చెప్పింది భూమి ఇస్తామని. ఏంది సార్ ఇంత అన్యాయమా, ఇంత గౌరవం మాకు? చుట్టుపక్కలంతా ఉండేది పాస్బుక్లు ఇచ్చేది ఏంది? ఒక్క చెట్టపల్లికి లేదు సార్. నువ్వు గెలిచిన ఒక పైడిపల్లి ఇచ్చావు. వాళ్ళు సత్యం చేసిన పైడిపల్లికి నువ్వు చేసినావా? చేయలేదు. వాళ్ళకి ఇచ్చావు, మాకు ఇచ్చావా? ఏమయ్యా అంటే ఎవరి జాతి మీది టౌన్ పక్క ఏరియా, అది మంచి సిటీ పడుతుంది, ఇది ఉండేది నాకు కావాలా, ఈ భూమి నాకు కావాలి, అవి అంతా నాకు వద్దు, అవసరం లేదు, అవి ఎంత దూరం కూడా, ఇది టౌన్ పక్క ఈ భూమి అంతా నాకు కావాలంటారు సార్. కనీసం ఆడపిల్లకాయలు కూడా పెళ్లి చేయలేకుండా అట్నే 37 సంవత్సరాలు ఉన్నా సార్. ఆ పెళ్లి చేయలేకుండా అట్నే వదిలేసి ఉన్నాం సార్. ఏమి అన్నామంటే ఏముంది నీకు, 3 గూర్లా 2 ఆవులా, 2 ఆవులు ఎంత చేస్తాయి సార్? 70 ఏళ్ళు చేస్తాయి. 2 ఆవులు మేమేం పెళ్లి చేసేస్తాం. ఆ ఆవులు కూడా అట్నే ఎండిపోతున్నాయి సార్. ఆవిడకి మేత లేకుండా, ఈ పిల్లకాయలు సాకలేకుండా, చదువులు పెట్టలేకుండా, నిన్ను నమ్మే దేవుడు వెంకటేశ్వర కానీ నిన్ను నమ్మేస్తాను సార్. నువ్వేం చేస్తావు? నిన్ను ఆ నుంచి వచ్చినాము పవన్ కళ్యాణ్ సార్, నీకు దండం వేసి 2 చేతులు దండం పెడుతున్నాను, నువ్వు న్యాయం చేయి. ఎప్పుడు వస్తావు మా ఊరికి వచ్చి, నువ్వేం చేస్తావు మాకు తెలియదు, మేము చాలా కష్టాల్లో ఉన్నాం సార్, నువ్వు వచ్చి మాకు న్యాయం చేయాలా. అప్పుడు ఎంత జరిగిందంతా వదిలేదు సార్. ఇప్పుడు నిన్నే నమ్మినాము, ఇంకెవరు నమ్మలేదు సార్. అందరిని నమ్మి పస్తులు అయిపోయి గుండె నొప్పులు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. అల్సర్ వచ్చి వాళ్ళకి అన్నం పుట్టి తినే తేలకుండా అల్సర్లు వచ్చి చాలా మంది చచ్చిపోయినారు సార్. ఇంకా హాస్పిటల్ పెడతానే ఉన్నాం. రియల్ సార్ ఇది వెంకటేశ్వర సైన్స్గా జరిగేది నిజమే సార్. ఇది ఇంటికి ఒక కిడ్నీ పేషెంట్ ఉన్నాడు సార్ మా ఊర్లో. దానికి కూడా బాధపడలేదు సార్, వాటర్ ప్రాబ్లం వల్ల. మా తాత అలానే చనిపోయాడు. మా పొలాల వల్ల మా పొలాల కోసం మా తాత పోరాడాడు, మా నాన్న పోరాడాడు, నేను పోరాడుతా, నా తరం పోరాడుతుంది. మా పోరాటానికి అంతం లేదా సార్? బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. మాకు జాబులు కానీ అడగట్లా. మా పొలాలు మాకు ఇస్తే, మా పట్టాలు మాకు ఇస్తే ఆ వ్యవసాయం చేసుకొని మా జీవితం మేము గడిపేస్తాం. మా తరువాత వాళ్ళకి కానీ ఆ వ్యవసాయం ఇస్తాం. మేము పండించే పంట తిరుపతి సరౌండింగ్ మొత్తం తింటున్నారు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి తెలుసో లేదో, గత 5 ఎలక్షన్స్గా ఇప్పుడు మా సెట్టిపల్లి గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థే ఉన్నాడు. 5 ఎలక్షన్స్గా సార్, గత 5 ఎలక్షన్స్గా ఎంపీటీసీ అభ్యర్థి టీడీపీయే ఉంది సార్. అంతగా నమ్మాం సార్. అంత నమ్మిన మనిషే ఈరోజు మా గొంతు కోసేసాడు. మాకు ఉద్యోగాలు కానీ అవసరం లేదు సార్. మా పొలాలు మాకు ఇస్తే మా వ్యవసాయం చేసుకొని మా జీవితం మేము గడుపుతాం. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సబ్సిడీ రాలేదు, ఎటువంటి లోన్లు రాలేదు, ఎటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వానికి మేమే చాలా చేశాం కానీ ప్రభుత్వం మాకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదు సార్. వాళ్ళు ఇచ్చిన హామీలు తప్ప మాకు ఎటువంటి ఉపయోగాలు లేకుండా పోయాయి సార్. ఊరిలోకి వచ్చి హామీనే నిలబెట్టుకోలేకపోతున్నారు సార్. పక్కన మా ఊరు రైతు అమ్మిన పొలం రిజిస్ట్రేషన్ అయింది, ఆయన బిల్డింగ్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చారు. అమ్మిన రైతుకి ఎటువంటి రిజిస్ట్రేషన్ కాకుండా చేశారు. ఆయనకి ఇచ్చింది ఏంది, మాకు ఇవ్వండి ఏంది. 450 అపార్ట్మెంట్లు కడతారని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు సార్ ఊరు ఆనుకొని. మా ఊరు పొలాల్లోనే సార్. 6 ఎకరాలు వాళ్ళకి ఇచ్చారు సార్. మా ఊరు చెరువు ఈ సంవత్సరం చెరువు యాలంలో 20 లక్షల రూపాయలు పంచాయతీకి ఆదాయం వచ్చింది సార్. చెరువులో చేపలు పడుతున్నారు సార్. అది కూడా మా దాదాపు 20 కుటుంబాల జీవనాధారం సార్. అది కూడా అప్రాక్సిమేట్గా 550 టన్నులు వడ్లు పండిస్తున్నాం సార్ మేము. వ్యాపారం కూడా వ్యాపారస్తులు వస్తారు, తీసుకెళ్తూ ఉంటారు సార్ ఇక్కడ మా ఊరు నుంచే. మీకు ఇంత
ధాన్యం మేము దేశానికి ఇస్తున్నాం. దీన్ని 500 టన్నులు అంటే ఆషామాషి కాదు కదా సార్. ఇవి ఇట్లా తీసుకొని మమ్మల్ని అన్యాయం చేయకుండా ఏదో న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్. ఇంకోటి 11A 11 Pro అనేసి ఇది చెప్పారు సార్. 11 Pro కింద ఆ రెండిట్లో ఏమంటే డిఫరెన్స్ డాక్యుమెంట్స్ తీసుకురమ్మని చెప్తారు 11A కింద. అయితే అప్పటి నుంచి డాక్యుమెంట్స్ ఉంటే మేము ఇంతగా మీతో ఫైట్ చేయాల్సిన, అంటే గవర్నమెంట్తో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు సార్. డైరెక్ట్గా మాకు ఇచ్చేస్తారు. అవి ఇనాందారు నుంచి కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు. 11 Pro అంటే 15 ఇయర్స్గా ఎవరైతే దున్నేవాడిదే భూమి చట్టం ఉంటుంది సార్. అది 30 ఇయర్స్ ఉంటుంది. 400 సంవత్సరాల నుంచి చేసుకుంటూనే ఉంటున్నాం. దానికే ఇవ్వట్లేదు 30 సంవత్సరాలు. అది సార్. మా భూములు మాకు పట్టాలు ఇప్పించండి సార్. మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము. మా బిడ్డల పాపలు పెళ్ళిళ్ళు చేసుకునేదానికి లేకుండా ఉన్నది. మిమ్మల్ని నమ్ముకొని వచ్చినా మిమ్మల్ని దేవుడితో సమానంగా చూసుకుంటాము. మాకు పట్టాలు ఇచ్చంటే చాలు సార్. నేను అర్థం చేసుకుంది ఒక 400 సంవత్సరాల నుంచి ఈ భూములు ఇనాం భూములుగా వచ్చినాయి. మా రాయల కాలం నుంచి వచ్చి మీకు ఎవరు అగ్రహారానికి ఇస్తే అగ్రహారంలో ఉండే పెద్దలు కొంత వాళ్ళ కింద పెట్టుకొని కొంత భూములు మీకు ఇచ్చేశారు. కానీ దానికి మీరు శిస్తులు కడతా ఉన్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు, కానీ దానికి పట్టాలు ఇవ్వాలి. కానీ సార్ మీరు చెప్పినట్టుగా 30 సంవత్సరాలు దాటితే వాళ్ళ కింద అయిపోతుంది ఆ భూమి. కానీ ఇది 400 ఏళ్ళు అయింది. 400 ఏళ్ళు మీ పెద్దల పరంపర నుంచే వస్తుంది. మీ అట్లీస్ట్ 4-5 జనరేషన్ నుంచి వస్తూనే ఉంది. సో ఈ గొడవ కొన్ని దశాబ్దాలు జరుగుతుంది. 2 దశాబ్దాలు అంటే ఇవ్వాల ఇప్పుడు దాకా 4 దశాబ్దాలు జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు వచ్చి 2012లో ముత్యాలమ్మ సాక్షిగా మీకు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ 2014లో ఇంకెవరన్నా చెప్పారా మళ్ళీ దాని గురించి ఆయన చేస్తామని? చెప్పాల. టిపుల్ గ్రామానికి నేను వస్తానండి. అంటే నేను రావడం వల్ల అట్లీస్ట్ మీ సమస్యని కొంచెం బలంగా మాట్లాడతాను. సెట్టిపల్లి గ్రామానికి వచ్చి అంటే దాని అసలు అంటే మీరు కూడా పరిష్కారం ఏం చెప్తానంటే, సెట్టిపల్లి గ్రామం సంబంధించి జనసభ నిర్వహిస్తాం. అక్కడికి మేము వచ్చి మీరు ఇప్పుడు ఎలా అయితే మాట్లాడారో ఊరు మధ్యలో జనసభ నిర్వహిస్తాం. ఆ జనసభలో చెప్పండి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఇది 10 మందికి అర్థమయ్యేలాగా, మీడియా వారికి అందరికీ వచ్చేలా, ప్రపంచానికి తెలిసేలాగా, అలాగే దశాబ్దాలుగా మీరు చేస్తున్న పోరాటాలు, అలాగే నాకు తెలుసు అందరికీ చిన్న కమత రైతులు, దాంట్లో నేను చిన్న కుటుంబాల నుంచి వచ్చినాను కాబట్టి బిడ్డలకి ఆడబిడ్డలకి మనం కట్నాలుగా ఇచ్చిన దాన్ని అదే అవి చేసుకోకపోతే మనం తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఎట్లా ఉంటాయో నాకు తెలుసు. ఆ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. ఇవన్నీ ఒకసారి నేను జనసభ నిర్వహిస్తాను సెట్టిపల్లి గ్రామానికి వచ్చి. స్పెషల్ కేటగిరీ స్టేట్కి సంబంధించిన ఇష్యూ లాగే ఇది నేను అదైతే సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సింది మాట తప్పారు. మన కేంద్ర ప్రభుత్వం కానీ అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కానీ. అలాగే నేను కూడా దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని దీనికి అందుకనే లాయర్ గారిని అడుగుతా ఉంటే అంటే దీనికి పరిష్కారం ఉందంటే పరిష్కారం ఉందని చెప్తున్నారు. ఒకసారి దానికి పరిపూర్ణంగా కనుక్కొని ఆ జనసభలో మేము ఒక తీర్మానం చేసి పెడతాం. ఇప్పుడు కొంచెం మీరు చెప్పారు కాబట్టి నేను ఒకసారి జనసభ నిర్వహిస్తాను, దానికి నేనే వస్తాను. సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన చిత్తశుద్ధితో జనసేన పార్టీ ఆవిర్భావం జరిగింది. అలాగే రైతు క్షేమం దేశ క్షేమాన్ని అని చెప్పి పరిపూర్ణంగా మేము నమ్ముతాం జనసేన పార్టీలో. మేము ప్రత్యేకించి వచ్చి కొంతమంది లీగల్ గ్రూప్ని తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని కూడా ఏ పరిస్థితుల్లో మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు ఇవన్నీ మేము ఒకసారి ఆలోచించి జనసభ నిర్వహిస్తాం. 23 లోపు నేను సెట్టిపల్లి గ్రామానికి జనసభ నిర్వహిస్తాను. 23 ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.